ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ లతా జంధ్యాల. జనవరి 30, 2022 నుంచి ఫిబ్రవరి 5, 2022 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారి ఫలితాలు చూసే ముందు ఈ వారం గోచారం ఏ విధంగా ఉంది అని మనం గమనిద్దాం. మనకి రాహు సంచారం వృషభంలో జరుగుతుంది, అలాగే కేతు సంచారం మనకి వృశ్చికంలో. దీంతోపాటు ధనురాశిలో కుజ శుక్రుల సంచారము, అలాగే బుధుని వక్రగతి నడుస్తుంది. ఇంకా ఇక్కడ మనకి మకరంలో శని బుధ, దీంతోపాటు రవి సంచారము, ఏకాదశం అంటే ఇక్కడ మనకి కుంభరాశిలో గురు సంచారం నడుస్తుంది. అయితే దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం గమనిస్తే, ముందుగా మేషరాశి వారికి కనుక మనం గమనించామంటే, ఇక్కడ కోర్టు పరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూమెంట్ రావటం అనేది గమనిస్తూ ఉండుంటారు. అయితే ఇవన్నీ కొంచెం స్లోగా అవటం కానీ, లేకపోతే అనుకున్నంత విధంగా మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో అవి వాటి విషయాలలో మనకి ఆలస్యం అవటము, లేకపోతే ఏదైనా సరే వాదోపవాదాలలో ఇరుక్కోవటము, లేదా అనవసరపు విషయాలలో మన ప్రమేయం లేకుండానే మనం కల్పించుకోవటము, లేదా మనం ఎవరికైనా సాయం చేయబోయి మనం ఇరుక్కోవటము, ఇలాంటివి ఎక్కువగా మేషరాశి వారికి కనపడుతూ ఉంటాయి. వాదోపవాదాలు ఎక్కువగా ఉండటం, అది కూడా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి. లేకపోతే ఎవరైనా సరే పార్ట్నర్షిప్స్లో ఉన్నారనుకుంటే, ఈ పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కూడా కొంత గొడవలు పట్టం కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ రావటం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక పని చేద్దాము అని బయలుదేరినప్పుడు అది ఏదో ఒక ఆటంకంతో ఆగిపోవటం కానీ, ఇలాంటివి మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ అంతా కూడా వర్క్ పైన, అలాగే మనం ఉన్న సిట్యుయేషన్ మీద మనం ఫోకస్ చేయటం అనేది ఈ వారం కనపడుతూ ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం చదువు విషయంలో కొంచెం శ్రద్ధగానే చదవాలి, ఎందుకంటే చదువులో ఆటంకాలు వచ్చే కాలం. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరికైతే చదువు పరంగా ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అంతా బాగా చదువుకోవచ్చు, ప్రిపరేషన్ అంతా బాగుండొచ్చు, కానీ తీరా ఎగ్జామ్ రాసే టైంకి ఎక్కడో అక్కడ వీరికి ఒక ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి విద్య గురించిన శ్రద్ధ అనేది మాత్రం తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా మిగతా విషయాల పరంగా మనం చూసుకుంటే, భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే సరే, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న ఇబ్బందులు తగువులు ఉండటం సహజమే కనుక దీనికి మనం అంత ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్గా భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఆలోచన చేయటం, లేకపోతే ఇద్దరూ కలిసి ఒక మంచి ప్రణాళిక చేసుకోవటము, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటము, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలి అని ఒక ప్లానింగ్ చేయటము, ఇలాంటివి మనకి ఇక్కడ ఈ మేషరాశి వారిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరికి ఈ 30వ తారీఖున ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూస్తే, 30వ తారీఖున మామూలుగా కూడా ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళ మధ్యన ఒక ప్లానింగు, ఆర్గనైజేషను, అలాగే కలిసి ఆలోచన చేసి మంచి పనులు చేయాలి. ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, గ్రోత్ ప్లానింగ్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అనే ఒక ఆలోచన చేయటం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖర్చులు కూడా కొంత ఇక్కడ వీరికి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ ఖర్చు అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి కనుక చేస్తే, ప్రాపర్టీస్ కొనుక్కునే సమయం ఇది కాబట్టి మీరు ప్రాపర్టీస్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని పరంగా మీకు కొంత ఖర్చు అనేది కనపడుతుంది. ఖర్చు ఇంకొక రకంగా కూడా మీకు ఉంటుంది. అదేమిటి అని అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కోర్టు పరమైన వ్యవహారాల మీద కూడా మీరు ఖర్చు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంక 31, 2 కనుక మనం చూసామంటే సంతానానికి చాలా చక్కటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అయితే చక్కటి రోజు అయినా కూడా కష్టపడి చదవాల్సిన రోజుగా కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే సంతానము కొంచెం కృషి చేయాలి వారి ఒక చదువు కోసం, అలాగే విద్యార్థులు కూడా కృషి చేయాలి. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ వృద్ధి కోసం కానీ, వారి కోసం ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, లేకపోతే వారి కోసం ఏమైనా కొని పెట్టడం కానీ, వారి గురించిన ఆలోచన అనేది ఎక్కువగా మీకు ఈ రోజుల్లో కలుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళని ఏదో విధంగా మనం ప్రాస్పరిటీ వైపు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన. అలాగే ఈ సంతానము, మీ సంతానము కనుక ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కనుక చేస్తూ ఉంటే వారికి ఇక్కడ ఇంటర్వ్యూలకి వెళ్ళేందుకు అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా ఇక్కడ వీరు ఇంకా కూడా కొంత ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులైనా, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారైనా,
మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళైనా, అలాగే మనం ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా కూడా ఇక్కడ ఈ రోజుల్లో మాత్రం ప్రత్యేకించి మనం చేస్తున్న అంటే మన ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్ మనం ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అది మనకి ఇక్కడ 31వ తారీఖున కనపడుతోంది. 1, 2 తారీఖుల్లో కూడా ఇది కొంచెం కంటిన్యూయేషన్లో ఉంటుంది. అయితే చిన్న మార్పులు ఏమిటి అని అంటే 31వ తారీఖు చూపించినంత స్టెబిలిటీ, 31వ తారీఖున చూపించినంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి 1వ తారీఖున కనపడం. అయితే ఇక్కడ 1వ తారీఖున ఉండేది ఏమిటి విషయం అని అంటే మనకి మానసికంగా కొంచెం కృంగిపోవటం కనపడుతోంది. స్థిరంగా ఉండకపోవడం, పిల్లలు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, వీళ్ళు స్థిరంగా ఒక చోట కూర్చొని చదవకుండా ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈరోజు కొంచెం అనారోగ్యం కనపడుతుంది. అనారోగ్యం అనగానే ఏదో అయిపోతుంది అని కాదు, ఇక్కడ కొంచెం మెంటల్లీ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవటము, లేకపోతే ఎంత బాగా మనం అందరితోటి కలిసి ఉండాలి, చక్కగా ఉండాలి, మన కుటుంబం శ్రేయస్సు కోసం కోరుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉండాలి అనుకునేటప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు తెచ్చుకోవటం అనమాట, లేదా ఇబ్బందులు రావటం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మెంటల్లీ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అలాగే కుటుంబం కోసం శ్రేయస్సు పడుతున్న వారు గనక కొంచెం ఇక్కడ కుటుంబ శ్రేయస్సు కోసం మీరు పడుతున్న స్ట్రెస్ కానీ, లేకపోతే మీరు పడుతున్న శ్రమ కానీ ఏదైతే ఉందో అది నలుగురు కూడా మీరు గుర్తించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ గుర్తింపు రాకపోవటం వలన ఇంకా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా 2వ తారీఖున ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ కూడా ఇంకా కొంచెం ఎక్కువగా ఉండి కోపం అనేది పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కోపం ఎలా ఉంటుంది, దాన్ని మీరు మీ వర్క్కి తీసుకెళ్ళచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ మీద చూపించవచ్చు, మీ సంతానం మీద చూపించవచ్చు, భార్యాభర్తల మీద ఉండొచ్చు. ఇలాగ ఏదో ఒక రకంగా మీ కోపం అనే దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే ఒక ఇష్యూ ఏదైతే మీకు 31వ తారీఖున మొదలైందో అది మెల్లమెల్లగా మీకు 31, 1, 2 తారీఖులకి మీకు కనపడుతూ ఉంటుంది. మరి ఆర్థికంగా మాకు అనుకూలత ఉంటుందా అని అంటే తప్పనిసరిగా ఆర్థికంగా అనుకూలత అనేది కూడా కనపడుతోంది. ఇంక ఇక్కడ 3, 4 తారీఖులు చూసామంటే 3, 4 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, అలాగే అనుకున్న పనులలో మెల్లమెల్లగా పూర్తి చేసుకురావటం. చూడండి ఇక్కడ 3 రోజులు కొంచెం మానసికంగా కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం మన థాట్ ప్రాసెస్లో అనుకుంటున్న పనులు ఏవి కూడా అవ్వట్లేదు అన్న ఆలోచన ఒకటి వచ్చింది కదా, అది మెల్లమెల్లగా మీరు పూర్తి చేసుకుంటూ రావటం కనపడుతుంది. కాబట్టి ఏంటంటే 3, 4 తారీఖుల్లో అనుకున్న పనులు పూర్తి చేయటం. ఇంకా 5వ తారీఖున ఇక్కడ మనం విశేషంగా చెప్పుకునేది ఏమిటి అంటే వసంత పంచమి. కాబట్టి ఏంటంటే వసంత పంచమి రోజున ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సరస్వతి అమ్మవారి ఆరాధన చెయ్యటము. ఇంకొక విషయం చూడండి, ఎవరైనా సరే ఈరోజు ఈ మేషరాశి వారు కూడా అందరూ అంటే వృత్తి వ్యాపారాలు చేస్తున్నా, విద్యార్థులైనా, అలాగే ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, చక్కగా మాట్లాడాలి అనే ఒక తపన ఉన్నా, లేకపోతే ఏమైనా మనం చక్కగా చదువుకోవాలనుకుంటున్నా, అలాంటి ఎటువంటి కార్యక్రమం మీరు తలపెట్టినా అది కనుక మీరు ఈ రోజున అమ్మవారి ఆరాధన కనుక చేస్తే చాలా చక్కగా మీకు పూర్తవుతాయి. కాబట్టి ఈ రోజున మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనంటే ఈ వారంలో సరస్వతి పంచమి రోజున అంటే శ్రీ పంచమి రోజున మనము అమ్మవారి ఆరాధన చేయటము, సరస్వతి కవచము చదవటం. ముఖ్యంగా బుధుడి యొక్క వక్రగతి ఉన్నంత కాలం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. బుధుడి వక్రగతి 4వ తారీఖున అయిపోతుంది. అయినా సరే ఇక్కడ మనం 5వ తారీఖున చేసే పూజలో చక్కగా అమ్మవారి ఆరాధన గనక చేసుకుంటే సంతానానికి విశేషంగా కలిసి వస్తుంది. అలాగే మీకు కూడా మీరు అనుకుంటున్న పనులలో చక్కగా అమ్మవారి అనుగ్రహం కలిగి బాగా మంచిగా మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం గమనించామంటే వృషభ రాశి వారు శ్రమ పడటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఏంటి, శ్రమ పడుతున్నారు, మంచి వాక్చాతుర్యం చూపిస్తారు, కష్టపడే నేచర్ చూపిస్తున్నారు. అయితే వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది నిలవకుండా వాళ్ళకి ఖర్చు అయిపోతుంది. ఇది వీరిని చాలా వరకు కూడా కొంచెం కృంగదీస్తుంది అని చెప్పచ్చు. అంటే చాలా సాధించాలి అనే తపన ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాగ కొంచెం అనుకున్న విధంగా అనుకున్నట్టుగా కనుక పనులు కాకపోతే అప్పుడు తప్పనిసరిగా కృంగిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఇక్కడ బుధుని వక్రగతి అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే బుధుని వక్రగతి ఉన్నప్పుడు మన ఆలోచనలు సరిగ్గా ఉండవన్నమాట. ఆలోచనలు కూడా కొంత
ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి, ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఒకసారి పాజిటివ్గా ఉంటాయి, ఒకసారి నెగిటివ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి విపరీతంగా పనిచేస్తారు, ఒక్కొక్కసారి అసలు పనే చేయరు. మన ఆలోచనలు ఎంత ఫాస్ట్గా ఉంటాయో అంత ఫాస్ట్గా మనం ఎగ్జిక్యూట్ కూడా చేయలేకపోతుంటాం. ఒక్కొక్కసారి చాలా మంచి డ్రీమ్స్, అంటే మంచి మనం ఏవేవో ఊహాలోకాల్లో ఉండొచ్చు, దాని ప్రకారంగా పనులు జరగాలి అని కూడా ఊహించవచ్చు. ఆ పనులు మనకి కొన్ని జరగకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత నిదానంగా మనము అడుగులు వేయటం అనేది అవసరం. విద్యార్థులు వారి చదువు గురించి తప్పనిసరిగా శ్రద్ధగా చదువుకోవాలి. ఇబ్బంది పడే కాలంగానే చెప్పుకుంటున్నాం. ఇంక ఇక్కడ మనకి 30వ తారీఖు కనుక మనం చూసుకున్నామంటే ఆరోగ్యం అనే దాని మీద శ్రద్ధ పెట్టాలి అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అంటే ఏంటి అని అడగచ్చు. జలుబు రావచ్చు, జ్వరం రావచ్చు, లేదా ఏదన్నా విపరీతమైన శ్రమకి లోనవ్వచ్చు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా శ్రమకి లోనవుతూ ఉంటారు, ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు. ఉద్యోగస్తులైతే చాలా శ్రమ పడుతూ ఉంటారు, వ్యాపారస్తులైనా కూడా కష్టపడుతూ ఉంటారు. నేను ఇందాకే చెప్పినట్టుగా మన ప్లానింగ్కి తగినట్టుగా రావట్లేదు అవకాశాలు. మనం ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం, మనం ఎన్నో చేయాలనుకున్నాం, కానీ ఏం జరుగుతోంది, అవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసేందుకు అవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ మానసికంగా కృంగిపోవటము, అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది అనేది కనపడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఎక్కడైనా సరే క్లాషెస్ అనేవి వస్తుంటాయి, భార్యాభర్తల మధ్యన మంచిగా క్లాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మంచిగా అన్న మాట ఎందుకు అన్నాను అనంటే క్లాషెస్ రావటం వేరు, వీటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవటం వేరు. ఇప్పుడు ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, దాన్ని అక్కడితో తుంచేందుకు ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు కనుక దాన్నే కంటిన్యూ చేస్తుంటే ఒక వారం అయ్యేటప్పటికి అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్న ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎక్కడైనా సరే భార్యాభర్తల మధ్యన గనక గొడవలు వచ్చినా, లేకపోతే ఏదైనా చిన్న వాదోపవాదాలు వచ్చినా కూడా వాటిని తొందరగా తుంచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన ముందర మీరు ఎక్కువగా మానసికంగా కానీ ఎక్కువగా శారీరకంగా కానీ మీరు ఇబ్బంది పడరు. ఇలా ఇబ్బంది పడకుండా ఉండటం వలన ఏమవుతుందంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా మీరు అనుకుంటున్న పనులు పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 31, 2 చూద్దాం. 31వ తారీఖు సంగతి కనుక మనం చూసుకున్నామంటే ఇక్కడ కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది, అంటే కుటుంబంలో అనుకూలత. అయితే ఇందాక ఒక మాట చెప్పాను, భార్యాభర్తలు గొడవలు పడటం అనేది కనపడుతోంది. అలాగే స్త్రీలకి ఇక్కడ అనారోగ్యం కనపడుతోంది. చూడండి, ఎప్పుడైనా సరే స్త్రీలకి అనారోగ్యం ఉన్నా, భార్యాభర్తల మధ్యన గొడవలున్నా, పిల్లలు చదువుకోకపోయినా సాధారణంగా కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది, గొడవలుగా ఉంటుంది. ఎక్కడా కూడా మనకి పీస్ అనేది ఉండదన్నమాట, శాంతి కనిపించదు. కాబట్టి ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడైతే ఈ విషయం మీద మీరు ఫోకస్ చేశారో అంటే ఈ వారాల్లో మీకుండే ఇబ్బందులు ఇవే ఉంటాయి. ఈ ఇబ్బందులను కనుక మీరు ఫోకస్ చేయగలిగితే మీకు గృహంలో, మీ ఇంట్లో చక్కగా శాంతి అనేది ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఇంకా 1, 2 తారీఖులు చూసామంటే ఇది కంటిన్యూయేషన్ అవుతుంది చూడండి. అందుకని ఏంటంటే ఈ 1వ తారీఖున కూడా శ్రమ పడుతున్నారు. శ్రమ పడటం వలన ఏమవుతుంది, ఈ శ్రమకి తగినట్టుగా మెంటల్ టెన్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. మనమేం అనుకుంటున్నామో అది అవ్వట్లేదు, లేకపోతే మనం ఏం చేద్దామనుకున్నామో అది జరగట్లేదు, పిల్లలు చదువుకోవాలనుకున్నాం చదవట్లేదు, భార్యాభర్తలు మేము ఇద్దరం కలిసి ఉండి చక్కగా ఒక మంచి ప్లానింగ్ చేసి ముందుకు వెళ్దాం అనుకున్నాము, అవ్వట్లేదు. ఈ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనతో పాటుగా ఈ 3వ తారీఖు వచ్చేటప్పటికి, 2వ తారీఖు వచ్చేటప్పటికి ఈ భర్తలతోటి కానీ భార్యలతోటి కానీ ఏదో ఒక విషయం మీద వాదోపవాదన జరగటం వలన ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ వీరి పరిస్థితి ఏమిటి, ఆర్థికంగా మరి వీరి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత అనేది మాత్రం కనపడుతుంది. ఖర్చులు ఉన్నాయి, ఖర్చులు లేవని కాదు, కానీ ఆర్థికంగా కూడా వీరు ముందుకు వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. డిస్కషన్స్ లాంటివి వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా వీరికి నడిచేందుకే అవకాశాలు ఉంటాయి. తొందరపడి గబగబా కోర్టు మెట్లు ఎక్కేంత వరకు ప్రయత్నం చేయకుండా ఉండటం అనేది వీరికి కూడా చాలా చెప్పుకోదగిన సూచన. ఇంకా 3, 4 తారీఖులు చూసామంటే 3, 4 తారీఖుల్లో ఆలోచన ధోరణి కానీ
లేకపోతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఉంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలత. అలాగే మనీ మ్యాటర్స్ విషయంలో ఈరోజు చాలా ప్రత్యేకంగా మంచి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఖర్చులు ఉన్నా కూడా డబ్బులు వచ్చే రోజుగానే దీన్ని మనం భావిస్తున్నాం. అలాగే ప్రాపర్టీస్ కొనాలి అని అనుకున్నా, లోన్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్కి సాయం చేయాలనుకున్నా, ఫ్రెండ్స్ నుంచి మీరు రుణ సహాయం ఆశిస్తున్నా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా 5వ తారీఖు కనుక మనం చూసామంటే 5వ తారీఖు కూడా కొంత కలిసొచ్చే కాలంగానే మంచి రోజుగానే మనం చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేస్తున్నా, లేకపోతే కోర్టుపరమైన వ్యవహారాలున్నా, లేకపోతే బంధుమిత్రుల్ని కలవటం కానీ, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండటము, ఆర్థికంగా అనుకూలంగా ఉండటము, అనుకున్న పనులలో అన్ని రకాలుగాను విజయం సాధించటం. కాబట్టి వారం మొదలవటం కొంచెం ఇబ్బందికరంగా మొదలైనా మొత్తం మీద గనక మనం చూస్తే ఎండింగ్కి వచ్చేటప్పటికి చాలా బాగుంది. సరే, మనకి ఇప్పుడు ఎలానో ఈ వారాల్లో వసంత పంచమి ఉంది కనుక ఇక్కడ మనం ప్రత్యేకించి ఎవరికైతే వాక్ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయో, ఇక్కడ సాధారణంగా భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవలన్నీ కూడా వాదోపవాదాలు. కాబట్టి ఏమవుతుంటుందంటే మాటలతోటి ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు దేవతారాధన చేయటం చాలా చక్కటి పరిహారం అన్నమాట. ఒకటి, మౌనంగా ఉండటం. కాబట్టి ఈ వారాల్లో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. రెండో విషయం ఏమిటి, విద్యార్థులకి కూడా చదువు పరంగా ఇబ్బంది, అలాగే మనకి కీచులాటలు వాదోపవాదాలు ఉంటున్నాయి గనక అమ్మవారిని సరస్వతీదేవిని ఆరాధించటం, షోడశోపచారాలతోటి పూజించటం, అమ్మవారికి తెల్లటి పువ్వులు పెట్టడం, సరస్వతి అష్టోత్తరం కానీ కవచం కానీ చదవటం, ఇలా చేయటం వలన చాలా వరకు కూడా మీకున్న ఇబ్బందులు బయటపడిపోతారు. అంటే మాటలతోటి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు బయటకు వస్తారు. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారికి కనుక మనం గమనించామంటే మిథున రాశి వారికి చాలా ప్రయత్నం కనపడుతుంది. కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. ప్రతి విషయంలోనూ కూడా ప్లానింగ్ అనేది చేస్తున్నా కూడా అది మంచిగా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎక్కడో అక్కడ మార్పులు జరుగుతున్నాయి వీరికి. మార్పులతో పాటు విపరీతమైన టెన్షన్కి లోనవటం, లేకపోతే శ్రమ అధికంగా ఉన్నా కూడా మీకు ఫలితం రాకపోవటం, ఇవి కొంచెం మనకి ఈ మిథున రాశి వారిలో కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే నిరాశగానూ ఉంటారు. అలాగే మీరు గమనించండి, ఎన్ని అనుకున్నా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఎక్కడ వీళ్ళు ప్రయత్నం చేయట్లేదు అన్న మాట ఎప్పుడు చెప్పలేదు. కానీ ప్రయత్నం చేసినా కూడా ఫలితం రావాలి. ఇప్పుడు మనం కొన్ని రాశుల గురించి చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయకపోయినా వాళ్ళకి ఫలితం వస్తుంది. కొన్ని రాశుల వారికి ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. మిథున రాశి వారి పరిస్థితి ఏమిటి, ఒక ఆల్మోస్ట్ మనం జనవరి అంతా చూస్తే కూడా ప్రయత్నం కనపడుతోంది. కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. నిజంగానే చెప్పాలంటే వాళ్ళ శ్రమని, వాళ్ళ ఒక కష్టాన్ని మించి వాళ్ళు, అంటే వాళ్ళ శక్తి కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్నారు. అయినా ఫలితం అనేది కనిపించాలి, అంటే రిజల్ట్ రావాలి. కాబట్టి రిజల్ట్ ఎప్పుడైతే రాకుండా ఉంటుందో అప్పుడు ఏమైపోతూ ఉంటారు, నిరాశకి గురవుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4వ తారీఖు వరకు ఈ నిరాశ అనేది మాత్రం కొంచెం వీళ్ళలో కనపడుతుంది. శ్రమ అధికంగా ఉండే వారమే. 4వ తారీఖు వరకు అని ఎందుకు అనుకుంటున్నాం అంటే 4వ తారీఖు తర్వాత బుధుని వక్రగతి తొలగిపోతుంది. కాబట్టి బుధుని వక్రగతి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ముందర ఆరోగ్యం కుదుట పడుతుంది. రెండోది గృహంలో మీకు కొంత నిశ్చింత కలుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యన మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, వాదోపవాదాలు కానీ, గొడవలు కానీ, లేకపోతే మీరు ఏవైతే అనుకుంటున్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కానీ, ఇలాంటివి మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన వచ్చే గొడవలు ఏవైతే ఉంటాయో అవి 4వ తారీఖు తర్వాత నుంచి కొంచెం మామూలుగా వెళ్ళిపోతాయి. అంటే మామూలుగా మీకు సజావుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కొంత మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏవైనా డిస్కషన్స్ కోర్టు కేసుల్లో సాధారణంగా మనకి వినటము ఇలాంటివి ఉంటాయి. అలాగే మనకి అడ్వకేట్స్తో కూడా ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ఒక కాంప్రమైజింగ్ సిట్యుయేషన్ వచ్చేందుకు అవకాశాలు. సరే, ఇక్కడ మరి విద్యార్థుల పరిస్థితి ఏమిటి అంటే 4వ తారీఖు వరకు మాత్రం విద్యార్థులు ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు పరంగా ఇబ్బంది పడటము, వాళ్ళ చదువు పరంగా వాళ్ళు కొంచెం ఇబ్బందికి గురి చేయటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, లేకపోతే మ్యాథమెటిక్స్ లాంటివి సరిగ్గా చెప్పలేకపోవటం, చేయలేకపోవటం, ఇలాంటివి ఇక్కడ విద్యార్థులలో మనం గమనిస్తూ ఉంటాం. అంటే చదువులో వెనకబడిపోవటమే కాదు, వాళ్ళు అనుకున్న విషయం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే చెప్పాలని కోరుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ స్కిల్స్ని ఎగ్జిబిట్
చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో మనకి ఇక్కడ లోటుపాట్లు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి 30వ తారీఖు నుంచి వీరి పరిస్థితి ఏమిటి? 30వ తారీఖున చూడండి, శ్రమ అధికంగా ఉంది. విద్యార్థులకి కొంత లేదా సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఇక్కడ వీరికి మొండి పట్టుదల కూడా కనపడుతుంది. ఇందాకే చెప్పినట్టుగా వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నది ఏదైతే ఉందో, వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే మేము చాలా బాగా చెయ్యగలము అని కోరుకుంటున్నారో ఆ విషయాలలో ఇక్కడ మనకి లోటు అనేది కనపడుతోంది. ఇంకా 31, 1, 2 తారీఖులు చూసుకుందాం. 31, 1, 2 తారీఖుల్లో చూసుకుంటే ఇక్కడ శ్రమ అధికంగా పడే రోజుగా మనం చెప్పుకుంటున్నాం. శ్రమ విపరీతంగా పడుతూ ఉంటారు. దీంతోపాటు ఎంత కష్టపడుతున్నా ఇందాకే నేను చెప్పాను, మనకి దాని ఫలితం అనేది కనిపించాలి. ఆ ఫలితం కోసం శ్రమ పడుతున్నారు. అందుకని ఏంటంటే ఇది శ్రమ పడే రోజు. అలాగే 1, 2 తారీఖుల్లో కూడా ఆర్థికంగా అనుకూలత ఉంది. కాబట్టి 1, 2 తారీఖుల్లో ఆర్థికమైన అనుకూలత అనేది మాత్రం ఎలా వస్తుంది? మనం రుణాలు తీసుకుంటే దాని వలన అనుకూలత వస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం 1వ తారీఖు నుంచి మొదలు పెడితే మీకు 2వ తారీఖు కల్లా మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే బ్యాంక్స్ ద్వారా కానీ ఇలాగ ఏదో ఒక సహాయం అనేది ఆర్థికంగా మీకు అందుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే రుణాలు ఎక్కువైపోతున్నాయి, బాధపడిపోతున్నావు ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత గ్రహ గతులు మారినప్పుడు తప్పనిసరిగా మెల్లమెల్లగా మీరు ఆ రుణాలను తీర్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తారు. ఇంక ఇక్కడ మెయిన్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకైతే అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన వస్తుంది. వ్యాపారస్తులకి 4వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఈ 5వ తారీఖు కనుక మనం చూసామంటే 5వ తారీఖున మాత్రం ఇక్కడ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉన్నా కూడా సడన్గా వీళ్ళు ఏదైనా లీవ్ తీసుకోవాలని ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, లేకపోతే పూజారాధన లాంటివి చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరికి గనక అనుష్ఠానం ఉన్నా, మంత్రజపం చేసుకుంటున్నా, అమ్మవారి ఆరాధన చేస్తున్నా, పుణ్యక్షేత్ర దర్శనాల మీద ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనంటే అమ్మవారి ఆరాధన లేదా స్వామివారి ఆరాధన లేదా పుణ్యక్షేత్ర దర్శనం, మనకున్న కష్టాలు తొలగిపోవాలి అని చెప్పి కొంత ఎక్కువగా పూజాది కార్యక్రమాలు నిర్వహించటం ఇవి మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? విద్యార్థులలో మొండి పట్టుదల, విద్యార్థులు వారి చదువు గురించిన ఇబ్బందులు పడటం ఇవి మనకి ఈ వారాల్లో కనపడుతున్నాయి కనుక విద్యార్థులు సరస్వతీ కవచం చదువుకోవటం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం, బాసర కానీ అమ్మవారి క్షేత్రాలు, సరస్వతి అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం వీరికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు పెద్దవారు కూడా ఇబ్బంది పడుతున్నవారు, కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నవారు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించటము, చక్కగా అక్కడ అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చేయించుకోవటము. అలాగే ఇక్కడ ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఇక్కడ వీరు గణపతి ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండటం, లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం వలన ఆర్థికంగా వీరికి అనుకూలత వస్తుంది. దీంతో పాటు ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అవి వీరికి తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఇంకా కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరు కొంచెం మనసులో భయము అనేది ఒకటి, తర్వాత స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం ఒకటి, ఈ రెండింటిని కాంట్రడిక్టరీగా ఉంటారు వీళ్ళు. అందుకనేంటి మనసులో ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది, విపరీతమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాగే మేము ఆలోచన చేస్తున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అన్న భావనలో కూడా వీరు ఉంటారు. సంతానము, అది కూడా మొదటి సంతానము, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, శ్రమ ఎక్కువగా పడుతూ ఉంటారు, ఫలితాలు వాళ్ళకి కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే సంతానం గురించిన అంటే వాళ్ళ గురించిన ఆలోచన అనేది మీకు ఎక్కువగా కలుగుతుంటుంది. మొదటి సంతానము గురించిన ఆలోచన అనగానే ఇప్పుడు ఇక్కడ మరి మాకు ఇంకొక బాబో పాపో ఉన్నారండి అన్న ఆలోచన చేయకండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే సంతానం గురించిన ఆలోచన చేస్తున్న వాళ్ళు, అంటే సంతానము ఉన్నవాళ్ళు, అందులో వారికి ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ కష్టం అనేది కూడా కొద్దిగా తొలగిపోతుంది. ఎప్పటి నుంచి బుధుని వక్రగతి తొలగిపోయిన మరునిమిషం వీళ్ళు కూడా కష్టపడటం అనేది కొంచెం తగ్గిస్తారు. ఫలితాలు రావాలి కదా, రిజల్ట్స్ అనేవి రావాలి కదా. కాబట్టి రిజల్ట్స్ అనేవి వచ్చే క్రమంలో కొంచెం వీళ్ళు కష్టపడటము, దాని గురించిన ఆలోచన మీరు చేయటము, వాళ్ళకి ఎలా అయితే బాగుంటుంది అని అనుకోవటము, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం 30వ తారీఖు కనుక తీసుకున్నాము అని అంటే 30వ తారీఖున ఇక్కడ
చాలా వరకు కూడా ఆర్థికమైన అనుకూలత అనేది వీరికి కనపడుతుంది. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు. కాబట్టి ఆర్థికమైన అనుకూలతతో పాటు రుణాలు తీర్చడం అనేది కూడా మనకు కనపడుతున్నప్పుడు ఏమవుతుంది, మన చేతిలో ఒక రూపాయి వచ్చినా కూడా ఆ రూపాయి మనం మన రుణం తీర్చడానికి ఇచ్చేటప్పటికి మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 30వ తారీఖున రుణం తీర్చే ప్రయత్నం చేయటం ఆర్థికంగా అనుకూలత. అయితే ఇక్కడ ఆలోచన అనేది కూడా కొంచెం ఎక్కువగా కలుగుతోందన్నమాట. అంటే ఏమిటి, రుణాలు తీసేసుకున్నాము, తీర్చాలి, ఆరోగ్యం బాగుండట్లేదు, ఆరోగ్యానికి సంబంధించిన డబ్బులు సమకూర్చుకోవాలి, లేకపోతే మనకి ఎవరు సహాయం చేస్తారు, అలాగా ఆలోచన అనేది ఉండటం. కానీ పెద్దవారు ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క పిల్లల సహాయం అనేది 100% ఈ రాశి వారికి లభిస్తుంది. కాబట్టి ఎటువంటి కంగారు, పెద్దవారు అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు కంగారు పడక్కర్లేదు. 31, 2 కనుక మనం చూసుకున్నామంటే ఇక్కడ ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది, మంచి స్నేహభావం కనపడుతోంది, ఫ్రెండ్స్ మధ్యన చాలా చక్కటి అండర్స్టాండింగ్ కనపడుతోంది. అలాగే సంతానం గురించిన ఏదైతే ఆలోచన ఉంటుందో వారి మీద ఆలోచన ఉండటం, వారికి సహాయం చేయటం, అలాగే వారిని కలవటము, వారికి ఏదైనా హెల్ప్ చేయగలమా అనే ఆలోచన చేయటము, ఇవి కూడా మీలో కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి 3, 4 కనుక మనం చూసామంటే 3, 4 ఆరోగ్యం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. రుణాలు తీసుకునే రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇంకా చాలా కాలం ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు 5వ తారీఖు కనుక మనం చూసామంటే 5వ తారీఖున దీని ఒక కంటిన్యూయేషన్ అనేది కనపడుతోంది. కాబట్టి ఓవరాల్గా చూసాము అని అంటే సంతానం మీద కొంచెం ఫోకస్ కనపడుతోంది. అలాగే పెద్దవారితోటి సంతానం కూడా కలిసి వారితోటి ఉండటం కానీ, వారికి ఏదైనా సేవ చేసుకోవటం కానీ కనపడుతోంది. పిల్లల గురించిన ఆదుర్ద, పిల్లల గురించిన వారికి ఎటువంటి సహాయం చెయ్యగలము అని చెప్పి పెద్దవారి ఆలోచన కనపడుతోంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంది. అలాగే ఇక్కడ ఆర్థికంగా కూడా అనుకూలత ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా లోన్స్ తీర్చే క్రమంలో కొంత మీకు మనీ లాస్ అవ్వటం, అంటే మనం రీపే చేస్తున్నాం కనుక దాన్ని డబ్బులు లాస్ అవుతాయి అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉండదు. బట్ అయినా సరే ఏదో ఒక కారణంతో కొంత ఖర్చు అనేది మాత్రం వీరికి కనపడుతుంది. హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువ శాతం వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, వీళ్ళు శివ పంచాక్షరి చదువుతూ ఉండటం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడూ కూడా శివారాధన చేస్తూ ఉండాలి. కాబట్టి శివ పంచాక్షరి కానీ లేకపోతే మహామృత్యుంజయ మంత్రం కానీ చదువుతూ ఉండటం. అలాగే 5వ తారీఖున మనకి ఇక్కడ వసంత పంచమి ఉంది కనుక చిన్నపిల్లల చేత చక్కగా మనము సరస్వతి కవచం చదివించటం, చదవలేని పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మనం చదివించటం. ఇప్పుడు ఈ రాశి వారికి ముఖ్యంగా చూడండి, తల్లిదండ్రులకి పిల్లలకి మంచి అసోసియేషన్ కనపడుతుంది ఈ వారం అంతా కూడాను. కాబట్టి ఇలాంటి అసోసియేషన్స్ కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా పిల్లలతోటి మనం కూడా కూర్చోవాలి. పెద్దవారు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇలాగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు గనక మన అమ్మవారిని ఆరాధిస్తే తప్పనిసరిగా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పెద్దవారి ఆశీర్వచనం కంటే అంతకంటే పెద్ద విషయం ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఆశీర్వదించి పిల్లల చేత చక్కగా అమ్మవారి పూజ కనుక చేయిస్తే మీ యొక్క సంతానము లేదా మీ యొక్క వంశము మంచిగా వృద్ధిలోకి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ శివ పంచాక్షరిని చదవటం కానీ మహామృత్యుంజయ మంత్రం చదవటం కానీ చేయాలి. అలాగే సోమవారాల రోజున వీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి ప్రదోషపు వేళలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఆరోగ్యం అనేది కుదుటపడటం, అలాగే కొంచెం ఖర్చులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గటం మనం గమనించవచ్చు. తదుపరి సింహరాశి. ఇంకా సింహరాశి వారి గురించి కనుక మనం చూసామంటే కష్టపడటం కనపడుతోంది, శ్రమ కనపడుతోంది, అనుకున్న విధంగా పనులు ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన కనపడుతోంది, కొంచెం మొండిగా ఉండటం, అలాగే వాదోపవాదాలలో ఉండటం, కోర్టు కేసులు ఉండటం, ఇవి వీరిలో కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక రకమైన సమస్య, ఎంత ముందుకు వెళ్దాము, ఎన్ని తోసేసుకొని వెళ్ళిపోదామన్నా కూడా ఎక్కడో అక్కడ ఒక ఇబ్బంది అనేది వీళ్ళలో మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి 4వ తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ వాదన ఏదైతే ఉందో ఇది ఇంప్రూవ్మెంట్ని ఇస్తుందా అని అంటే ఒక 15వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ పరిస్థితుల్లో కొంత మార్పు కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే వాదోపవాదనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పార్ట్నర్షిప్స్ తోటి గొడవలు వస్తున్నాయో,
లేకపోతే ఏదైతే అనుకుంటున్న పనులు సకాలంలో పూర్తి కావట్లేదో అవన్నీ కూడా పూర్తి చేసుకునే టైము మీకు 4వ తారీఖు తర్వాత నుంచి దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే తొందరగా మీ డిస్కషన్స్ కానీ, మీ నెగోసియేషన్స్ కానీ, మీరు రాతగోతలు కానీ, లేకపోతే మీరు ఏవైనా పనులు చెయ్యాలి, ఆ పనులు మనకి ఆగిపోతున్నాయి, లేకపోతే పనులు మనకి తొందరగా అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు ఈ కాలంలో ఈ 4వ తారీఖు తర్వాత నుంచి గబగబా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నామంటే ఉద్యోగస్తులకైతే ఇక్కడ వీళ్ళు ఉద్యోగం మానటం కానీ, లేకపోతే ఉద్యోగంలో లీవ్లు పెట్టడం కానీ, లేకపోతే అనుకున్న విధంగా మా పనులు అవ్వట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు బద్దకించడం కానీ కూడా చేస్తుంటారు. కాబట్టి కొంచెం బద్ధకాన్ని వదలటము, అనుకున్న విధంగా పనులు అవ్వట్లేదు అనుకొని అసలు చేస్తున్న పనులు వదిలేయకుండా ఎంతో కొంత పూర్తి చేయటము ఇది అవసరము. అయితే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతుంటారు. స్త్రీలు మాత్రం తప్పనిసరిగా ఎక్కువ కష్టపడటంతో పాటుగా వారిని శారీరక శ్రమ కూడా విపరీతంగా ఉంటుంది. దాని వలన అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశాలు అనేవి మనకి ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే స్త్రీలు, ఈ రాశికి చెందిన స్త్రీలు కొంచెం వారి ఆరోగ్యం గురించి, వారి పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ వీరికి 30వ తారీఖు చూసుకున్నామంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. ఇంకా 31, 1, 2 తారీఖులు చూసుకున్నామంటే ఆరోగ్యం అనే దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఇక్కడ ఏ పని అవ్వట్లేదు అన్న ఆలోచన కూడా ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి ఏ పని అవ్వట్లేదు అనేది ఉండదు, పనులు అవుతూ ఉంటాయి, కానీ మీరు అనుకున్న విధంగా మీకు ఇక్కడ పనులు జరగవు. అందుకని ఏంటంటే కొంచెం నిరాశగానే కనపడుతూ ఉంటారు. దీనికి తోడు ఇక్కడ రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉండటం, రుణం తీర్చాలి అనే ప్రయత్నం చేయటం, అయితే మీకు అంత అవకాశము రాకపోవటము లేదా ఆర్థికంగా అంత అనుకూలత కనిపించకపోవడం వలన ఇబ్బంది పడటం కనపడుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ 3, 4 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, భార్యాభర్తలకు అనుకూలత. ఇంకా 5వ తారీఖు కనుక మనం చూసుకున్నామంటే 5వ తారీఖున మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలి అనే ప్రయత్నం అన్నాను కదా, ఆ ప్రయత్నం ఒకటి కనపడుతోంది. అయితే ఇంకా ఆ ప్రయత్నంలో ఒక రుణం తీర్చే క్రమంలో ఇంకొక రుణం తీసుకునే అవకాశాలు కూడా వీరికి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఆలోచన అనేది పాజిటివ్గా ఉంది. బట్ ఏంటంటే పనులు అవ్వట్లేదు అనే ఆలోచనతోటి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేందుకు అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అలాగే అనుకున్న పనులు తప్పనిసరిగా పూర్తి చేస్తారు. కొంచెం సమయం కావాలి. ఆర్థికంగా అనుకూలత అనేది మాత్రం మెల్లమెల్లగా మీకు పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? సూర్యారాధన చేయటము. ఎప్పుడైనా సరే సింహరాశి వారు సూర్యారాధన చేయాలి. కాబట్టి సూర్యారాధన చేయటము, సూర్యాష్టకం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం కానీ, లేకపోతే సూర్యాస్తమం కానీ, ద్వాదశ నామాలు కానీ చదవటము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సంతానం వృద్ధి కోసం అని చెప్పి, విద్యార్థులు బాగా చదువుకోవటం కోసం అని చెప్పి సరస్వతి కవచం చదవటం, లేదా సరస్వతి నామాలు చదవటం, లేదా సరస్వతి అష్టోత్తరం చదవటం, ఇలాగ ఏదైనా సరే మనకి ఏది వీలు కుదిరితే అది తప్పకుండా చేసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. అదేమిటి అని అంటే వీరు కూడా కొంతవరకు దైవ దర్శనం చేసుకునే అవకాశం కనపడుతోంది 4, 5 తారీఖుల్లో. కాబట్టి తప్పనిసరిగా వీరు ఏవైనా తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, అమ్మవారి దర్శనం చేసుకోవటం కానీ కనపడుతోంది కనుక కొంత ఇలాగ వెళితే కూడా మనకి ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడు కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం వలన మనకి ఏ గ్రహాల వలన కీడు కలుగుతున్నా కూడా ఆ గ్రహాల కీడు మనకి తొలగిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే తప్పనిసరిగా కుదిరితే గనక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఇక్కడ డిస్కషన్స్లో ఉన్నారు, చాలా వరకు శ్రమ పడుతున్నారు. కొంత ఆర్థికంగా అనుకూలత అనేది కూడా వీరికి కనపడుతోంది. పూర్తి స్థాయిలో వీరికి ప్రతికూలత అనేది లేదు. అయితే ఏమిటి అని అంటే అనుకున్నంతగా రావట్లేదు చేతికి. ఇప్పుడు బిజినెస్ చేసేవారు ఉంటారు, డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి, అలాగే పనులు అవ్వాలి అని కోరుకుంటున్నారు, మీరు అనుకున్నంత ఫాస్ట్గా పనులు అవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే అది కొంచెం నెగటివ్గానే తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అనుకున్న విధంగా పనులు అయిపోవాలి అన్న ఆలోచన కుజుడితో ఉన్నప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలనుకుంటారు. అలాగే డిస్కషన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు చెప్తున్నది ఒకటి, ఎదుటి మనిషి అర్థం చేసుకునేది ఇంకొకటి మీకు కనపడుతుంటుంది. దాని వలన కూడా కొంత మీరు వారికి చెప్పాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. వాళ్ళతో నెగోసియేషన్స్ విషయంలో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకని ఇది మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రాశి వారికి మనం చెప్పుకుంటూ ఉంటాం.
కాబట్టి ఏంటంటే 1 ప్రయత్నం కనపడుతోంది, 2 ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, 3 డిస్కషన్స్ విషయంలో 4వ తారీఖు వరకు కొంచెం నెమ్మదిగా ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది. ఇంకా 5వ తారీఖు నుంచి కనుక అంటే ఇక్కడ మనకి 5వ తారీఖున వసంత పంచమి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 30వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే 30వ తారీఖున ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, అలాగే ప్రయత్నం అనేది కనపడుతోంది. దీంతో పాటుగా ఇక్కడ అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి అన్న ఆలోచన కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. కాబట్టి ఏంటి, కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, పని ఇంకా బాగా అవ్వట్లేదు అన్న ఆలోచన ఉంది, కానీ ఆర్థికంగా అనుకూలత తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఇది మనకి మంచి విషయం. ఇంకా ఇక్కడ 31, 1, 2 తారీఖులు కనుక మనం చూసామంటే ఖర్చు అనేది కనపడుతోంది. సంతానానికి ఇక్కడ కొంచెం అనారోగ్య సూచన కనపడుతోంది. అలాగే పిల్లలు మాట వినకపోవటం కానీ, కొంచెం వాదించటం కానీ, గొడవలు పెట్టడం కానీ, గొడవ చేయటం కానీ కనపడుతోంది. దీంతో పాటుగా మనకి మానసికంగా ప్రశాంతత లోపిస్తోంది. ఎప్పుడైతే పిల్లలకి అనారోగ్యం ఉంటుందో, ఎప్పుడైతే పిల్లలు చెప్పిన మాట వినరో, ఎప్పుడైతే మనం అనుకున్న విధంగా మనకి పనులు జరగవో, మానసికంగా ప్రశాంతత అనేది లోపించి తీరుతుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఏముంటుంది, నెక్స్ట్ డే కల్లా శరీరం పైన ఏదో ఒక ప్రాబ్లం అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. 3, 4 తారీఖుల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నడవలేనితనం కానీ, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ, దెబ్బలు కానీ తగిలేందుకు అవకాశం. కాబట్టి ఏంటంటే కొంచెం మనసు అనేది చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ వారం అంతా కూడాను మీకు. కాబట్టి 5వ తారీఖు కనుక మనం చూసామంటే 5వ తారీఖు నుంచి మళ్ళీ కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి 4వ తారీఖు నుంచి అయ్యేందుకు అవకాశాలు, డిస్కషన్స్ లాంటివి ఇలాంటివి ఏమున్నా కూడా చక్కగా మీకు ముందుకు మెల్లమెల్లగా వెళ్తూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉండే వారంగానే మనం చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి, అన్ని రకాలుగాను కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. నవగ్రహ స్తోత్రం చదవటం, అలాగే పిల్లలని కొంచెం మీ పర్యవేక్షణలో చూసుకుంటూ ఉండటం, దీంతో పాటుగా మీ ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవటం ఇది చాలా అవసరం. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము, అలాగే ఇక్కడ కుదిరితే గనక ఈ వారము తప్పనిసరిగా మీరు సూర్యారాధన చేయటము, సూర్యారాధన చేయటం వలన ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అలాగే పిల్లలని తెల్లవారుజామున కొంచెం ఎండ కిరణాలు అంటే సూర్యుని కిరణాలు పడే సమయంలో వాళ్ళని ఎండలో కూడా కూర్చోబెట్టడం, ఇలాగ చేయటం వలన మీ ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యము కుదుటపడుతుంది. మనసుకి ఎప్పుడైతే మనం సూర్యారాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే పొద్దున్నే లేస్తామో, ఎప్పుడైతే మనం సూర్య నమస్కారాలు చేయటం మొదలు పెడతామో మనకి శరీరం చైతన్యవంతం అవుతుంది. ఎప్పుడైతే శరీరం చైతన్యవంతం అవుతుందో ఆటోమేటిక్గా చాలా పనులు మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద కొంచెం ఫోకస్ చేయగలిగితే వారం చాలా బాగా మీకు ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళకి పనులు అవుతున్నాయి, పనులు అవ్వకుండా అయితే ఏమీ ఉండవు. అయితే ఆర్థికంగా వీళ్ళు అనుకుంటున్నంతగా అంటే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్లో ముందుకు వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మనకి రిజల్ట్స్ రానప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆ ఇబ్బంది మనకి ఇక్కడ తులారాశి వారిలో కనపడుతూ ఉంటుంది. రుణ బాధలు ఉన్నాయి, రుణం తీర్చాలి అన్న ఆలోచన విపరీతంగా ఉంటుంది. ఆ తీర్చే క్రమంలో మనం తప్పటడుగులు వేసే పనులు కూడా చాలా చేస్తూ ఉంటాం. తులారాశి వారు ముఖ్యంగా ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ దగ్గర రుణాలు తీసుకున్నా, ముఖ్యంగా ఆడవారి దగ్గర రుణాలు తీసుకున్నా, లేకపోతే ఏదో ఒకటి కొంత స్నేహం చేసినా అవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసి తీరుతాయి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు కలిగేందుకు ఇది కూడా ఒక అవకాశం అయ్యేందుకు కారణాలు ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 30వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత, ప్రయాణాలు చేసేందుకు పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే ఇందాక ఆర్థికంగా అనుకూలత అని చెప్పటం, ఇది రుణాల వలన కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది వస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు చేస్తారని చెప్తున్నాను. కాబట్టి శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితులతోటి ప్రయాణం చేయటము, లేదా వాళ్ళతోటి కలిసి ఎక్కడికన్నా చిన్న టూరింగ్ లాంటిది వేసుకోవటము, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళటము, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 31, 1, 2 తారీఖుల్లో ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఏ డెసిషన్స్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్కి తగినట్టుగా, మీ ఆలోచనకి తగినట్టుగా మీరు పనులు చేయాలి అన్న దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఇందులో భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే ఉద్యోగం కనుక చేస్తుంటే వారికి చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఇంక ఇక్కడ 3, 4 తారీఖుల్లో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ ఎగ్జామ్స్ అవి రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేక ప్రిపరేషన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో
వారు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి. అలాగే కొంచెం వాళ్ళకి నిలకడగా ఉండదన్నమాట, మనసు నిలకడగా ఉండదు. దాని వలన కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మనసులో తెలియని భయము, ఆందోళన అనేది విద్యార్థులలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవటము, వారి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టడము, వాళ్ళు ఏ విషయం గురించి ప్రస్తావిస్తున్నారో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో దానిని వినటము, దానికి తగిన సమాధానం చెప్పటం. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ కొంత వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతోంది. 5వ తారీఖున దీని కంటిన్యూయేషన్ అనేది మనకి కనపడుతోంది. కాబట్టి వృత్తి వ్యాపారాల వాళ్ళకి బాగుంది, మిగతా అన్ని రకాలుగాను బాగుంది. పిల్లల పరంగా కొంచెం పిల్లలకి కొంచెం అశ్రద్ధ కలగటము, లేకపోతే ఆరోగ్యం కొంచెం బాగుండకపోవటము, లేకపోతే భయం ఉండటము, అనుకున్న వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాకపోవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక సంతానం మీద శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. వీరు కూడా దేవతార్చన చేసుకుంటూ రావటం, అలాగే వీరు కూడా తీర్థయాత్రలకి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే బంధుమిత్రులతోటి కానీ లేకపోతే ఇలాగ వెళ్లేందుకు అవకాశాలు, చిన్న చిన్న టూర్స్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ 4వ తారీఖు నుంచి ఒక మార్పు ఏమిటి అని అంటే బుధుని వక్రగతి తొలగిపోవటం, దాంతో డిస్కషన్స్కి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇందాకే నేను చెప్పినట్టుగా కొంచెం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ వలన అది కూడా ఎవరైనా ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇబ్బంది పడటం కనపడుతుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త అనేది ఈ రాశి వారికి అవసరం. అలాగే ఇక్కడ మనం గనక గమనించామంటే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతుంది. రుణాలు తీర్చాలి అన్న ప్రయత్నం కనపడుతుంది. అలాగే రుణం తీసుకునే అవకాశాలు కూడా వీరికి ఇక్కడ కనపడుతున్నాయి. ఓవరాల్గా మనం చూసామంటే తులారాశి వారికి అయితే అనుకూలమైన వారమే. కాబట్టి తులారాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? తులారాశి వారు ఎప్పుడూ కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి, లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి తులారాశి వారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం, అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ వారం మనకి 5వ తారీఖున వసంత పంచమి ఉంది కనుక విద్యార్థులని కూర్చోబెట్టి సరస్వతి కవచం చదివించటం, అలాగే ముఖ్యంగా ఈ 5వ తారీఖున తెల్లని వస్త్రాలను ధరించటం వీరికి చాలా 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 పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. తెల్లటి వస్త్రాలను ధరించటము, అలాగే అమ్మవారి ఆరాధన చేయటము, కుదిరితే గనక సరస్వతి ఆలయాలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటము, ఇలా చేయటం వలన ఇక్కడ ఏదైనా సరే మీరు మాటలతోటి కొంత మనుషులని కొంచెం కరుగ్గా మాట్లాడటం కానీ, ఏదైనా మనం అంటే మనం అనాలి అని చెప్పి అనము, బట్ ఏదో ఒక కారణంతో ఎవరినన్నా కొంచెం మనం బాధ పెట్టి ఉంటే గనక మన మనసుని ప్రశాంతంగా ఉంచేంత శక్తి కూడా అమ్మవారికి ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండటం చాలా చక్కటి పరిహారం వీళ్ళకి. తదుపరి వృశ్చిక రాశి. ఇంకా వృశ్చిక రాశి వారికి చూసామంటే కష్టపడే తత్వం కనపడుతుంది. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం కనపడుతుంది, హాస్పిటలైజేషన్ లాంటివి కనపడుతున్నాయి. అలాగే శ్రమ అధికంతో పాటుగా ఖర్చులు అధికంగానే, అంటే ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటే ఖర్చులు కూడా కొంచెం మనకి కనపడుతూ ఉంటాయి. అయితే శ్రమ పడేవారు, అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీరు శ్రమతో పాటుగా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఓర్చుకునే తత్వం కలిగిన వారు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎప్పుడైతే ఇలాంటి మార్పులు మనకు వస్తూ ఉంటాయో అప్పుడు సాధారణంగా వీళ్ళల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక విషయం గమనించాలి. ఇంకా రెండో విషయం ఏమిటి అని అంటే బుధుని వక్రగతి అనేది తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే వృశ్చిక రాశికి బుధుడు అంత మంచి హెల్ప్ చేయడం అనమాట. అందుకని ఏమవుతుంటుందంటే మనం డిస్కషన్స్ ఏమైనా పెట్టుకున్నా, మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా, లేకపోతే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దామనుకున్నా కూడా అవన్నీ మనకి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. అందుకని ఎటువంటి డిస్కషన్స్ చేస్తున్నా, ఎటువంటి మీరు ఒక మంచి పని, నాకు చాలా బాగుండాలి ఈ పని, నాకు లాభం కలిగించాలి ఈ పని అని గనక మీరు అనుకుంటూ ఉంటే కొంచెం నెమ్మదిగా మీరు మాట్లాడటం అనేది అవసరం. మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి మీరు ఎగ్జిబిట్ చేయక్కర్లేదు. కొన్నిసార్లు మీరు ఇది విషయం అని చెప్పటం కూడా వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిసారి ఇది నేను ఇట్లా ఉంటాను, ఇలా చేస్తాను అని చెప్పటం వలన మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు గమనించుకోవాలి. ఈ పాయింట్ మీరు గమనించుకుంటే మీరు అనుకుంటున్న విధంగా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోగలరు. అలాగే ఇందాకే చెప్పాను, భార్యాభర్తలో ఒకరికి అనారోగ్యము, ఎక్స్పెండిచర్స్, హాస్పిటల్స్లో ఉండటము, అలాగే ట్రీట్మెంట్స్ లాంటివి జరగటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కొంత కంటిన్యూయేషన్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 30వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే ఇక్కడ ఖర్చులు కనపడుతున్నాయి, హాస్పిటల్స్కి వెళ్ళటం కనపడుతోంది, దీంతో పాటుగా కొంత డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంది. సో డిస్టర్బెన్స్ ఏ రకంగా ఉంది? మీ యొక్క ఆలోచన, మీ యొక్క హెల్త్, అలాగే మీ స్పౌస్ యొక్క హెల్త్, దీంతో పాటు విపరీతమైన ఖర్చులు అనమాట. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆలోచన చేసినా దీన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఇంక ఇక్కడ 31, 1, 2 తారీఖులు చూసుకున్నామంటే శ్రమ అధికంగా ఉంటుంది,
తండ్రి గారికి కొంత ఆరోగ్యం అనేది కుదుటపడేందుకు అవకాశము, అలాగే మీ బంధుమిత్రుల్ని కలిసే అవకాశము, లేకపోతే మీరు ఎవరింటికైనా వెళ్ళటము, ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవటము, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ ప్రయాణం అనేది వర్క్ రిలేటెడ్గా ఉంటుంది కనుక వెరీ షార్ట్ జర్నీ ఉంటుంది. 3, 4 తారీఖుల్లో అనుకూలత, 5వ తారీఖు కూడా కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చూడండి, ఇక్కడ మెయిన్గా రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఇది నేను అనుకోకుండా నేను ఇలాగా కొంచెం నా ఒక పద్ధతిని మార్చుకుంటే నేను చాలా బాగా నా పనులు పూర్తి చేసుకోగలను అన్న ఒక యాటిట్యూడ్ కనుక మీరు తెచ్చుకుంటే మీ పనులన్నీ కూడా చాలా ఈజీగా సకాలంలో పూర్తయిపోతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మంగళవారం రోజున. అలాగే రాహుకాలంలో దీపం పెట్టండి. దీంతో పాటుగా పిల్లలైతే, విద్యార్థులైతే 5వ తారీఖున మనకి పంచమి ఉంది, అందుకని సరస్వతి కవచం చదవండి, శ్రీ పంచమి కాబట్టి చక్కగా వసంత పంచమి. కాబట్టి ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి చాలా చక్కటి ఫలితాలు కనపడతాయి. ఈ రోజున మీరు ఎల్లో కలర్ బట్టలు వేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎల్లో కలర్ బట్టలు వేసుకోవటం వలన సంతానానికి అభివృద్ధి కనపడుతుంది, మీకు ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది. దీంతో పాటుగా మీరు అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా కొంచెం నెమ్మదితనం వస్తుంది. నెమ్మదితనం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి. తదుపరి ధనురాశి. సరే, ధనురాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడుతున్న విషయాలు రెండే ఉంటాయి. ఒకటి, భార్యాభర్తల మధ్యన ప్రతికూలత కనపడుతూ ఉంటుంది, వాదోపవాదాలు ఉంటూ ఉంటాయి, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఏంటి అనంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి పనులు అవ్వకపోవటం. ఈ పనులు అవ్వకపోవటం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే వీళ్ళు ఆలోచన పెంచుతూ ఉంటుంది. ఆలోచన పెంచటం వలన ఏమైపోతుంటుందంటే శరీరం అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి వీరు కొంచెము ముందర జరుగుతున్న విషయాలు మాకే ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచన చేయకుండా కొంచెం దీన్ని ఏ విధంగా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి అనే ఆలోచనలోకి రావాలి. ఇది చాలా చాలా అవసరం. రెండో విషయం ఏమిటి అనంటే 4వ తారీఖున బుధుని ఒక వక్రగతి తొలగిపోవటం వలన ముందర పడుతున్న శ్రమ, కష్టము, అలాగే పడుతున్న ఇబ్బందులు, లేకపోతే వాదోపవాదాలు, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా కలిసి ఉండాలి అని చేస్తున్న ప్రయత్నము, వీటి నుంచి మీకు కొంచెం రిలీఫ్ వస్తుందన్నమాట. అందుకని ఏంటంటే మీరు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీకు ఆ ప్రయత్నాల్లో ఒక పాజిబిలిటీ కనిపించవచ్చు. శ్రమ పడుతున్నారనుకోండి, ఆ శ్రమకి కొంచెం తగిన ఫలితం కనిపించవచ్చు. కాబట్టి కొంచెం పేషెన్స్ అనేది అవసరం. అలాగే ఇంకా విద్యార్థుల పరంగా కనుక మనం చూసుకున్నామంటే విద్యార్థులు కొంచెం శ్రమ అనేది మాత్రం పడుతూ ఉంటారు. కాబట్టి 4వ తారీఖు వరకు వీరు అనుకున్న విధంగా వీరికి పర్ఫార్మెన్స్ చూపించకపోయినా 4వ తారీఖు తర్వాత నుంచి మాత్రం వీరికి కొంత అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 30వ తారీఖున వీరికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూస్తే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది, సంతానానికి కూడా అనుకూలత కనపడుతోంది. అనుకున్న విధంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ స్త్రీలు మాత్రం చాలా శ్రమ పడటం కనపడుతోంది. కాబట్టి కొంచెం కోపం తెచ్చుకోవటం కానీ, లేకపోతే ఒకటే విషయం మీద విపరీతంగా ఆలోచన చేసి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయటం వలన మీకు ఏదో ఒక చిన్న చిన్న హెడేక్ కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ కానీ రావటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలు ఏంటంటే జరిగే విషయం జరుగుతుంది, మనకి రిలీఫ్ వచ్చే టైంకి రిలీఫ్ వస్తుంది. మనం అనుకున్న విధంగా ప్రతి పని అవ్వాలి అన్న రూల్ లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా గుర్తుపెట్టుకున్నారంటే మెల్లగా పళ్ళు వాటి టైంకి అవి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే మీరు లేదు, నాకు కావాలి, నేను చెయ్యాలి, నేను చెప్పినట్టు జరగట్లేదు, ఇలా లేదు, అలా లేదు అని అనుకుంటారో తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యన క్లాషెస్ వచ్చి తీరుతాయి. అలాగే మీ ఇంట్లో మీరు అనుకుంటున్న పీస్ ఏదైతే మీకు గృహంలో శాంతి కావాలి అని కోరుకుంటున్నారో, ఏదైతే హాయిగా ఉండాలని కోరుకుంటున్నారో అది తప్పనిసరిగా మీకు లోపిస్తుంది. ఈ విషయాన్ని కూడా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీరు మొదలుపెట్టిన ప్రాబ్లము ఆల్మోస్ట్ 4 days కంటిన్యూ అవుతుంది. 4 days కూడా వచ్చేది ఏంటి అని అంటే ఆర్థికంగా అనుకూలం ఒక్కటే కాదు కదా, దీనిలో మనకి ఇంకా మిగతా విషయాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సౌఖ్యం ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది డిస్టర్బ్ అవుతుంది, మీ ఆరోగ్యం పాడవుతుంది, మీ ఆలోచన వలన మీకు ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి, భార్యాభర్తల మధ్యన ప్రతికూలత వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచన ధోరణిని మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. 3, 4 తారీఖుల్లో ఇక్కడ ప్రయత్నం అనేది కనపడుతుంది. 3, 4 తారీఖుల్లో చక్కటి ప్రయత్నం కనపడుతుంది, సంతానానికి అనుకూలత, అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో, ఏదైతే ఆచరించాలని కోరుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కనపడుతుంది. ఇంక ఇక్కడ మనం 5వ తారీఖు కనుక మనం తీసుకుంటే 5వ తారీఖున కూడా చాలా చక్కటి రోజుగానే మనం చెప్పుకోవచ్చు. కోప స్వభావం తగ్గించుకుంటే అన్ని రకాలుగాను కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి ఈ రాశికి చెందిన విద్యార్థులు సరస్వతి కవచం కానీ, సరస్వతి నామాలు కానీ, లేకపోతే సరస్వతి స్తోత్రాలు కానీ చదవండి. ఇంకా చక్కగా మంచిగా మీకు వృద్ధి కలుగుతుంది. అలాగే వీరు కోపాన్ని తగ్గించుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. దీంతో పాటుగా వీళ్ళు స్వామివారిని దర్శించుకోవటం, మంగళవారాలు వీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం, ఇలా చేసుకుని తర్వాత స్వామివారికి అభిషేకం చేయించటం, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి చేయించండి. ఇలా చేయటం వలన కొంచెం కోపము తగ్గుతుంది, మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఇంకా మకర రాశి వారికి కనుక మనం చూసుకుంటే, మకర రాశి వారికి ఇక్కడ ప్రతి దానిలోనూ కూడా వాళ్ళ ప్రయత్నం అనేది కనపడుతుంది. అయితే ఆరోగ్యపరంగా వీరు ఇబ్బంది పడటం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పనిసరిగా సూర్యారాధన చేసుకుంటూ రావాలి. అలాగే ఇక్కడ అరుణ హోమం చేయించడం కానీ, శివ పంచాక్షరి చదవటం కానీ, లేకపోతే ఇక్కడ మనము మహామృత్యుంజయ మంత్రం చదవటం కానీ చాలా వరకు అవసరం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం 30వ తారీఖు చూసుకున్నామంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతోంది. 31, 1, 2 తారీఖుల్లో కొంత ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే శ్రమ అధికంగా ఉన్నా కూడా కష్టపడాలి, మేము ఏదైనా సరే సాధించాలి అనే ఒక ప్రయత్నము. దీంతో పాటుగా ఇక్కడ రుణాలు తీసుకునే అవకాశము ఎక్కువగా కనపడుతోంది. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న రుణాలు తీసుకోవటము, అలాగే వారి ఆరోగ్యం గురించిన ఎక్కువ ఫోకస్ చేయటము, హాస్పిటల్స్కి వెళ్ళటము, కొంచెం డాక్టర్స్ని మార్చే అవకాశాలు ఉండటము, ఫ్రెండ్స్ని కలిసే అవకాశాలు, ఫ్రెండ్స్ సలహాలు తీసుకోవటము, ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. పెద్దలని మీరు కలిసేందుకు అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారిని కానీ, తల్లి గారిని కానీ కలిసే అవకాశము, అలాగే మీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. 3, 4 తారీఖులు కనుక మనం చూసామంటే 3, 4 తారీఖుల్లో శ్రమ అనేది కనపడుతుంది, ప్రయాణాలు అనేవి కనపడుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశము, మాటతోటి మీరు అందరినీ కూడా గెలిచే అవకాశం కనపడుతుంది. చక్కగా మంచి మాటతోటి మీరు అనుకుంటున్న విధంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. 5వ తారీఖున కనుక మనం చూసామంటే చాలా వరకు అనుకూలమైన రోజుగానే మనం చెప్పుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా బంధుమిత్రుల్ని కలవటం కానీ, ప్రయాణాలు చేయటం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ, అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనే ఆలోచన చేయటం కానీ, సంతానం మీద దృష్టి కేంద్రీకరించడం కానీ, విద్యార్థులైతే చదువు మీద కొంత ఫోకస్ చేయటం కానీ మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? మనకి ఇప్పుడు సరస్వతి 5వ తారీఖున మనకి ఇక్కడ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాము, సరస్వతి అమ్మవారి ఆరాధన. కాబట్టి ఏంటంటే వసంత పంచమి గనక అమ్మవారి ఆరాధన చేయండి. అలాగే కుదిరితే తీర్థయాత్రలకు వెళ్ళండి. దీంతో పాటు కాలభైరవాష్టకం చదవండి. తప్పనిసరిగా శనివారం రోజున ఇక్కడ శివుడికి అభిషేకం చేయించేందుకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అనేది చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఆరోగ్యం కుదుటపడిందంటే మీ పనులన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి ఏమిటి అని అంటే ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయో, ఆదాయము మనకి తగినట్టుగా వస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన సేవింగ్స్ అనేవి ఉండకపోవటం, అయ్యో సేవింగ్స్ లేవు అని చెప్పి ఎక్కువగా ఇంకా కష్టపడుతూ ఉండటం, దాని వలన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉండటం, ఆలోచనలు విపరీతంగా ఉండటం, ఎవరి సహాయం మనకి లభించకపోవటం, సహాయం చేస్తాము అన్నవారు కూడా మనకి చివరి నిమిషంలో సహాయం చేయకుండా ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మనకి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అని అంటే ముందుగా మనం 30వ తారీఖు కనుక చూసామంటే 30వ తారీఖు ఆర్థికంగా అనుకూలత, అలాగే కుటుంబ సభ్యులని కలిసే ప్రయత్నం చేయటం, దీంతో పాటు నేను ఇందాకే చెప్పినట్టు ఫ్రెండ్స్ ద్వారా లోన్స్ లాంటివి తీసుకునే ప్రయత్నం చేయటం, ఫ్రెండ్స్ని కలవటం, దీంతో పాటు ఎక్కువ శాతం ఒక మంచి పని చేయాలి అనే ఆలోచన కలగటం, దాన ధర్మాలు చేయాలి అనే ఒక ఆలోచన కలగటం, ఇది చాలా మంచి విషయం. 31, 1, 2 తారీఖుల్లో ప్రయత్నం అనేది తప్పనిసరిగా కనపడుతుంది. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం, హాస్పిటలైజేషన్, అలాగే చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వటం, ఇవి మనం చూస్తూ ఉంటాము. అయితే కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉంది. అంటే శ్రమతో పాటు మనకి ఖర్చుతో పాటు అనుకోని విధంగా ఇంకా ఏవైనా కూడా ఇంకా 1-2 ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి రావటం. కాబట్టి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతోంది. అలాగే 3, 4 తారీఖుల్లో ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. దాంతోపాటు అనుకుంటున్న పనులన్నీ కూడా మెల్లమెల్లగా పూర్తి చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. 5వ తారీఖున కూడా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. ఖర్చులు అధికంగా ఉండే వారమే. అయితే ఏంటి అనంటే
మీరు కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ లేకపోతే మీరు ఏమైనా చిన్న చిన్న ప్రయాణాలు చేయటం కానీ ఇవి ఒకటి. రెండోది వ్యాపారస్తులకి అలాగే ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఇక్కడ కొంత లీవ్స్ తీసుకోవటం కానీ అనుకుంటున్న విధంగా వీళ్ళ పనులు పూర్తి కాకపోవడం కానీ ఇలాంటివి కొంచెం వీళ్ళని డిస్టర్బెన్స్కి అయితే గురి చేస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వారం అంతా కూడా భగవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి భగవత ఆరాధన చేయండి. అలాగే మనసులో ఉన్న భయము ఆందోళన కూడా తగ్గుతుంది. దీంతో పాటుగా మీరు ఇక్కడ అమ్మవారి ఆరాధన కనుక చేసుకుంటూ వస్తే బాగుంటుంది. ఇక్కడ కాలభైరవాష్టకం మాత్రం మీరు చదువుతూ ఉండండి. అలాగే తప్పనిసరిగా శనివారాల రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకా చివరిగా మీనరాశి విద్యార్థులకైతే అనుకూలమైన కాలమే. అయితే ఇక్కడ వీళ్ళకు వస్తున్న ఇబ్బంది ఏమిటి అని అంటే అనుకూలత అనేది కనపడుతోంది. ఎగ్జామ్స్ అవి రాస్తున్నారు, చాలా చక్కగా ప్రిపేర్ అవుతారు, కానీ అనుకున్న రిజల్ట్ మాత్రం రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది దాని గురించి ఇంకా ఎక్కువగా చింతన చేసి మిగతా ఎగ్జామ్స్ పాడు చేసుకోకండి. ఓవరాల్గా చూసుకున్నారు అని అంటే ఓకే, ఎగ్జామినేషన్ వైజ్ వీళ్ళకి కొంతవరకు పర్వాలేదు. అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత ఉంది. అయితే ఇక్కడ వీరు గమనించాల్సింది ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్స్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు వారు కానీ వీరు వాళ్ళ ద్వారా నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఇంకా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే కనుక కొంచెం ఆలోచించి మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. డబ్బు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది, రావటం కంటే కూడా నష్టపోవటం ఎక్కువ కనపడుతుంది. అది ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులు గమనించాలి. ఉద్యోగస్తులు ఏమిటి అని అంటే నమ్మి ఎవరికైనా డబ్బులు ఇవ్వటం అనేది కనపడుతుంది. ఆ లాస్ అనేది కొంచెం మీరు తర్వాత మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు రావాలి అని కోరుకుంటే కనుక అది ఇంకా రాకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త అవసరం. 30వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఉద్యోగస్తులు ఇక్కడ సడన్గా లీవ్స్ తీసుకోవటం కానీ లేకపోతే మానేయాలి అని ప్రయత్నం చేయటం కానీ లేకపోతే ఎవరికైనా ధన సహాయం చేసి ఆ ధనము నష్టపోవడం కానీ కనపడుతోంది. అలాగే 31, 1, 2 తారీఖుల్లో కూడా డిస్కషన్స్ అనేవి కనపడుతున్నాయే తప్ప అది ఏ రకంగానూ కూడా మీకు హెల్ప్ అనేది అవ్వట్లేదు. విద్యార్థులు కూడా మొండిగా ఉండటం కానీ చెప్పిన మాట వినకపోవడం కానీ చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం కానీ కనపడుతోంది. దీంతో పాటు ఏదో ఒక చికాకుగా ఉండటము, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. 3, 4 తారీఖుల్లో ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడటం కనపడుతోంది. 5వ తారీఖున కనుక మనం చూసామంటే 5వ తారీఖున కొంచెం రిలీఫ్ వస్తుంది. మెయిన్గా నేను చెప్పే విషయం ఏంటి అని అంటే నమ్మి మోసపోవటం అనేది ఒకటి. రెండోది మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి మంగళవారం రోజున. అలాగే ఇక్కడ వీరు వాళ్ళకి రుణము ఇచ్చారు గనక ముందర లక్ష్మీ గణపతిని ఆరాధిస్తూ ఉండండి. లక్ష్మీ గణపతిని ఆరాధించడం వలన ఏంటి అని అంటే ముందర డబ్బులు అనేవి వచ్చేందుకు అవకాశం, ఒక దారి కనపడుతుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే ఒక్కసారి లక్ష్మీ గణపతి హోమం కూడా కుదిరితే చేయించుకోండి. ఇవి చేయించడం వలన తొందరగా మీకు రుణము అందటం కానీ లేకపోతే రుణం తీర్చడం కానీ అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు రావటం కానీ మీకు వచ్చేందుకు అవకాశాలు అనేవి కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.